అందరూ మంచిగున్నారా? ఇలా నేను సమ్మక్క సారక్క దేవుని గురించి చెప్తానా. మన సబ్స్క్రైబర్ ఒకరు తనకు తెలియని కొన్ని విషయాలు చెప్పమని అడిగింది. ఇప్పుడు మనకు సంక్రాంతి పండుగ అయిపోయినాక వచ్చేది పున్నం. పున్నం ముందు సమ్మక్క జాతర అని మనకు జరుగుతుంది తెలంగాణలో. మనకు ఫేమస్ సమ్మక్క సారక్క జాతర. ఇంటింటికి ఒక ఆడబిడ్డలాగా మన ప్రతి ఇంటికి సమ్మక్క సారక్క దేవుని చేసుకుంటాం మన తెలంగాణ సైడ్ అయితే. ఆ పున్నం ముందు ఏ రోజైనా మీరు దేవుని పెట్టుకోవచ్చు ఇంట్లో. మీరు తినని ఒక పొద్దులు చూసుకొని శనివారాలు, మంగళవారాలు, గురువారాలు చూసుకొని నిత్యం ఏ వారమైనా సమ్మక్క సారక్కను పెట్టుకోవచ్చు ఇంట్లో. మీరు కోడితో చేసుకునేటోళ్ళు కోడితో చేసుకుంటారు, మేకతో చేసుకునేటోళ్ళు మేకతో చేసుకుంటారు, ఉట్టిగా పెట్టుకునేటోళ్ళు ఉట్టిగా పెట్టుకుంటారు. మీ మొక్కువాడిని బట్టి ఏ రోజైనా చేసుకోవచ్చు. ఈ జాతర మనకు 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరం జరుగుతుంది. మధ్యలో మళ్ళా వచ్చే సంవత్సరం ఒక సంవత్సరమే ఉండదు. నెక్స్ట్ వచ్చే సంవత్సరం జాతరే. అంటే 2 సంవత్సరాలకు ఒకసారి. జరిగిన సంవత్సరం లెక్కలేదు, మధ్యలో 2వ సంవత్సరం. తను ఏమడిగిందంటే, అమ్మ దేవుణ్ణి సమ్మక్క సారక్క దేవుణ్ణి పెట్టుకున్న రోజే జాతర పోవాలనా, తెల్లారైనా పోవచ్చా అని అడిగింది. అట్లేం కాదమ్మా, ఇలా దేవుణ్ణి పెట్టుకుంటే మీరు ఇంకా వారం రోజులకైనా పోవచ్చు. పున్నం ముందు ఎప్పుడైనా పోవచ్చు మన వీలుని బట్టి. ఎత్తు బంగారము మేడారంలే పంచి పెట్టాలనా అని అడిగింది. మరి తాను ఎక్కడ మొక్కిందో నాకు తెలియదు. అమ్మ నువ్వు ఎక్కడ మొక్కినవో, మరి ఇంటి దగ్గర ఎవరెత్త అయితే ఇత్తనని మొక్కినవో, ఇంటి దగ్గర మొక్కి ఇంటి దగ్గర మంచి పెడతానని మొక్కినవా, జాతరలో మొక్కినవా నాకు తెలియదు. కాబట్టి నువ్వు ఎట్లా మొక్కితే అట్లనే ఎవరెత్తు ఇయ్యాలనుకుంటే వాళ్ళు ఎత్తే ఇయ్యి. ఒకవేళ ఇంటి దగ్గర మొక్కితే ఇంటి దగ్గరనే వాళ్ళ ఎత్తు జోకించుకొచ్చి ఫస్ట్ దేవునికి సమ్మక్కకు ఒక బెల్లము, సారక్కకు ఒక బెల్లం పక్కకు పెట్టి తేంగానే అందరికి పంచిపెట్టుకో. అది మనం జాతర పోయేటప్పుడు ఆ అమ్మవారి గద్దెలకు తీసుకుపోయి అప్పచెప్పాలి. 2 గద్దెలకు 2 బెల్లం బూట్లు తీసుకుపోయి అప్పచెప్పు. ఒకవేళ మీరు జాతరలనే మొక్కితే అక్కడనే వాళ్ళ ఎత్తు జోకిచ్చి తల్లికు గద్దెకు పిల్ల గద్దెకు సమ్మక్క సారక్క గద్దెలకు బెల్లం ఫస్ట్ బెల్లం జోకిచ్చినాక సమ్మక్క సారక్క గద్దెలకు అప్పచెప్పు. మిగిలింది అక్కడ వంచిపెట్టు. కొంత ఇంటికి తీసుకొచ్చి ఇంటి దగ్గర వాళ్ళకు, మనకు ఇంట్లకు బంధువులకు పంచిపెట్టుకోండి. అదొకటి. ఇంకొకటి, ఏటను కోసుకుంటే ఎట్లా అమ్మా అని అడిగింది. మరి ఏటను నువ్వు జాతరలో పోయాలని మొక్కితే నువ్వైతే ఎక్కడుంటావో, మీరు పోయినాక ఉంటాడు కదా, అక్కడనే ఎదిరించి మొక్కి కోసుకొని వండుకొని తినుర్రి. ఏమన్నా పచ్చికూర మిగిలించుకొని మీకు ఒక 20 ఒడవకపోతే, అంత మంది పోతే మొత్తం వండుకొని తింటే ఏం లేదు. ఒకవేళ మీరు కొంతమంది అయ్యో మటన్ మిగులుతుంది అనుకుంటే పచ్చి మటన్ అయినా ఓ 20 మిగిలించుకొని ఇంటికి తెచ్చుకోవచ్చు. మళ్ళీ మీరు కామెంట్లలో డౌట్ అడుగుతారని నేను ఇప్పుడే చెప్తానా. మిగిలిన పచ్చి మటన్ కూడా తినే కాడికి తిని వండుకొని తిని మిగిలింది కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇది మీరు అడిగిన దానికి నాకు తెలిసినంత నేను చెప్పిందమ్మా.